హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న స్వర్గం లాంటి ప్రదేశం అదే కసోల్ గురించి తెలుసుకుందాం. అలాగే దగ్గరలోనే ఉన్న పవిత్ర స్థలమైన మణికరణ్ సాహెబ్ కూడా చూద్దాం. కసోల్కి వెళ్ళే దారి ఎంతో అందంగా ఉంటుందంట. కసోల్ని ఒక మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. చూస్తున్నారు కదా, ఎన్నో అందమైన బ్రిడ్జిలు దాటుకుంటూ కసోల్కి మనం ఇక్కడైతే సాగిపోతున్నాము. ఈ పార్వతీ నదిని తాకుకుంటూ మనము అందమైన ప్రదేశాలు అంటే విలేజెస్ మనం చూసుకుని వెళ్ళొచ్చు అనమాట. అలాగే కాకుండా ఈ కొండల మధ్యలో ఆ నది అలా పారుతుంటే ఆ ఆనందమే వేరు. చాలామంది ట్రెక్కింగ్ కోసం కూడా వస్తారు. అంతేకాకుండా మన కీర్ గంగా ట్రెక్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఈ అందమైన ప్రదేశాన్ని చూస్తూ ఆ చల్లని గాలి ముఖానికి తాకుతుంటే ఆనందమే వేరు. ఇలాంటి రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే మీరు ఇటు హిమాచల్ వైపుకే రావాలి. అలాగే ఎంజాయ్ చేస్తూ మేము కసోల్ సైడ్కి వెళ్ళిపోయాము. ఇంకొక మాటలో చెప్పాలంటే కసోల్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. డస్ట్ అయితే చాలా ఉంటుంది, దానికైతే మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఒక సైడ్ నది ఉన్న ఇంకొక సైడ్ కొండ ఉంటుంది, ఫుల్ ఆఫ్ డస్ట్ ఉందన్నమాట. అలాగే వెహికల్ ఒక్కటి వెళ్తే ఇంకోటి వెళ్ళడానికి దారి ఉండదు, అంత డేంజరస్గా ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది మీకొకటి. ఇదే కసోల్ ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ ఎంటర్ అయిపోగానే మొత్తం ఏంటంటే బిల్డింగ్స్, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్, హోటల్స్ ఇవన్నీ మీకు కనిపిస్తాయి. చాలా బాగుంటుంది రూట్ అయితే. ఇక్కడ ఎటు చూసినా దేదార్ ట్రీస్ అంటే పైన్ ట్రీసే కనిపిస్తాయి మొత్తం. కాశ్మీర్లో కూడా మనం ఇవే చూడొచ్చు. ఇక్కడ ఫేమస్ కేవ్స్ ఉంటాయి, ఇంకా ఫుడ్ చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ బేస్ క్యాంప్స్ ఉంటాయి. పార్వతీ రివర్ దగ్గర క్యాంపింగ్స్ చేసుకుని చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మణికరణ్ అనేది ఒక గురుద్వారా కిలోమీటర్స్ కొంచెం ముందు ఉంటుంది. హాట్ స్ప్రింగ్స్, స్పిరిచువల్ అట్మాస్ఫియర్ అన్నమాట. ఇదేనండి మణికరణ్. ఇక్కడైతే స్టాప్ చేసేస్తారు, పార్కింగ్ చాలా దూరంలో పెడతారు. అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ ఈ ప్లేస్కి అయితే రావాలి. ఈ మణికరణ్ అనేది కసోల్ నుంచి కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర స్థలం అన్నమాట. ఈ ట్రిప్ 5 to 6 days ట్రిప్ వీడియోస్ పెట్టాము, మంచిగా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీదేవి చలో. పదండి, ఇక్కడి నుంచి అయితే లోపలికి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ దిక్కుంటూ కిందకి వెళ్ళాలి. చూసారా ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక్కడ చూడండి, గురుద్వారా అనుకుంటే గురుద్వారా చుట్టూ కొండలు. ఇక్కడేమో మనకి శివుని టెంపుల్ లోపల ఉంటుంది. అట్లాగే మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పార్వతీ రివర్ ఉంటుంది. ఆ రివర్ ఫ్లో దగ్గర స్ప్రింగ్స్ ఉంటాయి అనమాట, హాట్ స్ప్రింగ్స్. అవి కూడా మీకు చూపిస్తాను. సాహిబ్ మణికరణ్ అంట రాసింది. హాట్ స్ప్రింగ్ అదిగో ఫేమస్.
ఇక్కడ హాట్ స్ప్రింగ్ కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు మణికరణ్, మనము గురుద్వారా సాహిబ్ మణికరణ్ కసోల్లో ఉన్నాము. మణికరణ్ అనేది ఒక టెంపుల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్ అనేది 24 hours వస్తుంది. ఇది ప్రత్యేకత. ఇక్కడ వేడి వాటర్ ఆటోమేటిక్గా ఇది ఏంటంటే స్పెషల్ అనమాట. ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తారు చూడండి. న్యాచురల్ స్ప్రింగ్ హాట్ వాటర్. ఏదో మాయా లోకంలో వచ్చినట్టు లేదు, ఇంత వింతగా ఉంది. ఇంత మాయ కాకపోతే హాట్ స్ప్రింగ్ అలా రావడము, ఆ వేడి వాటర్ ఎలా వస్తున్నాయి అనేది తెలియట్లేదు. అది చూస్తుంటేనే ఒక మంచి వైబ్ అనేది మనసులో వస్తుంది. దేవుడి మీద ఉన్న భక్తి అనుకోవచ్చు. లేదు ఇక్కడ చూసారా ఈ హాట్ స్ప్రింగ్, దాన్ని చూసి ఆయన మాయ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఇంకా పదండి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. అన్ని వైపులా మీకు క్లియర్గా చూపించి మొత్తం క్లియర్గా మణికరణ్ గురించి చెప్తాను. ఈ ప్లేస్ అనేది ఒక భక్తులకు చాలా పవిత్రమైన అనుభవం అన్నమాట. ఈ ప్రదేశం వెనుక శివపార్వతి కథ కూడా ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ చాలా స్టేస్ కూడా ఉంటాయి. మనం ఇక్కడే స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ మంచి రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది గురుద్వారాలో. మనకి ఇక్కడ ఏంటంటే స్టే చేసి ఈ పవిత్రమైన ప్లేస్లో మనం టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఈ కసోలు మణికరణ్ వెళ్ళిన వాళ్ళకి ఒక క్వశ్చన్, అక్కడ మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అక్కడ ఫుడ్, స్టే, బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఏమైనా హానెస్ట్గా చెప్పాలి. నాతో కమెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీ టిప్స్ నెక్స్ట్ ట్రావెలర్స్కి ఎంతో సూపర్ యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేనైతే ఇక్కడ స్టే చేయలేదు, సో నాకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓన్లీ ట్రావెల్ చేసాము. లోపలికైతే వెళ్ళాము, కానీ లోపల వీడియో తీయడానికి అలా ఉండదు కాబట్టి గురుద్వారా టెంపుల్ చూపించలేదు. కానీ ఇక్కడ ఒక హాట్ స్ప్రింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాము. ఈ నీళ్ళతో స్నానం చేయాలి. ఇంతగా ఉంది కదా ఇక్కడ హాట్ స్ప్రింగ్. ఇక్కడ స్నానాలు చేస్తారు అందరూ వచ్చిన వాళ్ళు. పవిత్రంగా ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయనే వాళ్ళ నమ్మకం అనమాట. లోపల కెమెరా అది ఎలా లేక నేనేం చూపించలేకపోయాను. ఇంకా కసోల్కి అయితే బయటకు వచ్చాం. రోడ్స్, ఈ కసోల్ రోడ్స్ మీద ఎక్స్ప్లోర్ చేస్తూ అలా నడుస్తూ వెళ్ళామన్నమాట. కసోల్ రోడ్ మీద అలా తిరుగుతూ మనం ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. మనం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మనం ఇక్కడ లోకల్ ఫుడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. అలాగే ఇక్కడ టీ చాలా ఏంటంటే న్యాచురల్ లీవ్స్తో చేస్తారు. అలా ఇక్కడ చలికి ఇక్కడ చూడండి మంట కాచుకుంటున్నారు. మాకైతే అంత చలి అనిపించలేదు, నార్మల్గానే ఉంది. ఇంకా మనకి కావాలంటే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా కేఫ్స్, టీ షాప్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. What's the place name? HOK, House of Kasol. House of Kasol. I'll just take a round and come. What's the special here? Everybody special in here.
కేవ్స్ అని అన్నాను కదా, చూడండి ఇలా ఉంటాయి. ఫ్యామిలీస్ అంతా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇంట్లో అనేది ఒక వైబ్ అనేది ఉంటుంది, ఆ వైబ్ అనేది చాలా బాగుంటుంది. అదే కసోల్ అంటేనే వైబ్. లోపల ఇలా అయితే మాకు అసలు ట్రిప్ ఎండ్ చేస్తున్నాము. ఎంతో వైబ్రెంట్గా, ఎంతో ఎంజాయ్మెంట్తో, అలాగే స్పిరిచువల్గా కూడా చాలా బాగుంది ఈ ప్లేస్ ఇంత మంచిగా విజిట్ చేసి తర్వాత మళ్ళీ మనాలి వెళ్ళిపోయాము మంచి మంచి వ్యూస్తో. లేట్ నైట్ చూడండి కుళ్ళు ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కుళ్ళు సైడ్ నుంచే మళ్ళీ మనాలి మనం వెళ్తాము. సో ఈ కొండల మీద ఇల్లులు, ఆ లైట్లు అవి చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంది.